पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. అనుభవయతి అనొచ్చేమో. అహం వస్తే యామి తప్పవుతాలి కదా. అనుభవయ అనుభవ అంటే భూతకాలం ఉంది కదా. అనుభవామి అనుభవామి అనుభవామి. వెంకటలక్ష్మి మహోదయే. యువర్ ఉచ్చారణ అతి మధుర్. ధన్యవాదः ధన్యవాదः ధన్యవాదः. సుప్రభాతం నందకుమార్ మహోదయ. గురూజీ ఆర్య అనాలా ఏమనాలి మిమ్మల్ని? శిక్షకాః ఆర్య అనమంటారా ఏమంటారు? మహోదయ సర్వేభ్యో నమస్కారః. నమస్కారः మహోదయ. మహోదయ అద్య అహం శిక్షకः. శ్వః పరశ్వः భవతి अपि शिक्षिका भवितुमर्हति. अस्तु, तत्र अहम् आगमिष्यामि. యువర్ ఎలా చెప్పాలండి? యువర్ భవతః 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 భవత్యః. భవతః బహువచనం భవంతః. భవంతః సర్వే अपि शिक्षिकाः भवितुमर्हन्ति. अतः महोदय महोदये एव साधु. ఆర్య అన్న కిమర్థం? ఆర్య సంస్కృత పదం వా యా తెలుగు పదం వా? సంస్కృతం. ఆర్య మహోదయ. బో బో అన్న ఏంటండి? भोः इत्युक्ते आङ्ग्लभाषायां ब्रो इति वदामः खलु. किं भोः. भोः इति पुंलिङ्गमपि स्त्रीलिङ्गमपि समान एकमेव पदं. किन्तु आर्य महोदय महोदये आर्ये इति. వెంకటలక్ష్మి మహోదయే, భవతి కదా నిద్రే ఉత్తిష్టవతి? అహం పంచవదనే పంచవాదనే పంచవాదనే ఉత్తిష్టతి. అహం భవత్యాః పంచవాదనే ఉత్తిష్టామి. అహం భవత్యాః ప్రతిదినే కార్యం తెలుసుకోవచ్చా? ఆం పంచవాదనే उत्तिष्ठामि. अनन्तरं मुखप्रक्षालन स्नानं करिष्यामि. अनन्तरं
पूजां करोमि अनन्तरम् उपाहारं पचामि आहार खादामि अनन्तरं आहारं पचामि कुत्र जने अस्ति भवत्य गृहे? दिने जने 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 द्वे अहं अहम् अपि मम भर्ता पति अहं मम पति भवत्य बहु इष्टమైన देव किं? रामः किं कः कः ओके कः राम रामः मम इष्टदैवम् धन्यवादः 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 सुधा बाला महोदय नमस्कारः महोदय नमस्कारः नमस्कारः महोदय भवत्याः नाम किम् मम नाम सुधा बाला भवती कुत्र वसति कुत्र निवसति विशाखपट्टनम नगरे वसति अहम् अहं विशाखपट्टननगरे वसामि वसामि विशाखपट्टननगरे कुत्र महोदय विशाखपट्टनम नगरे दोण्डपर्ति जंक्षन् वसामि अस्तु मम ग्राममपि नर्सीपट्टनम् अस्ति नर्सीपट्टनं जानाति वा अस्तु मम मातुलः विशाखपट्टने निवसति मम मातुः भ्राता मम जनन्याः भ्राता विशाखपट्टने निवसति कुत्र निवसति कः वसति अत्र मधुरवाडा इति अस्ति खलु मधुरवाडा प्रान्ते मम जनकस्य सहोदरी अपि विशाखपट्टने निवसति वो कः वसति कः नास्ति कुत्र कः न कुत्र कुत्र वसति कुत्र वसति ఎక్కడ ఉంటారు అక్కయ్యపాలెం इति जानाति वा अक्कयपालెం दोण्डपर्ति समीपे वसति अस्तु भवत्य जन्मस्थलं विशाखपट्टनं वा विजयवाड मम जन्मस्थलं सुधा बाला महोदय भवती गृहिणी वा उद्योगिनी वा या अहं गृहिणी गृहिणी अतः पूर्वे गृहिणी गृहिणी अस्मि 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 మీ సైడ్ నుంచి అహం వచ్చింది కదా అస్మి అహం గృహిణి అస్మి భవత్యాః పుత్రీ పుత్రికా పుత్రః పుత్రీ మమ మమ ఏకం పుత్రి ఏకం పుత్ర ధన్యవాదాలు ధన్యవాదాలు
సుధా బాల గారిని ఎందుకు పిలిచానంటే ఆవిడ గృహకార్యం చేయట్లేదు. ఏమండి అంటే నాకేమి రాదు, ఇంకోసారి వస్తాను శిబిరానికి, అప్పుడు చేస్తానన్నారు. అందుకని పిలిచా. అది బ్యాక్ పెయిన్ స్టూడెంట్ అండి ఈ సెషన్ లో నేను. ఏం రాదు, చక్కగా వస్తుంది. సమ్యక్ భాషణం కరోతి భవతి. భాషణం కరోతు, ఏవమేవ భాషణం కరోతు, చింతా నాస్తి. ఉత్తమం. మహోదయ్ ఎలాగా అనడానికి ఏమంటారండి? ఎలా చెయ్యాలి, ఎలాగా అంటాం కదా, మనకి ఎట్లా అనాలి? నాకు క్వశ్చనింగ్ తెలియట్లేదు నాకు. ఈరోజు చెప్పుకుంటాం. కథం. ఓకే. అత్ర కాకః చింతయతి కథం పిబామి ఇతి. కథం పిబామి, జలం కించిత్ అస్తి, కథం పిబామి. కథం. అట్లాగే సుశీ బాలు మహోదయః కథం గాయతి. సమ్యక్ గాయతి. కథం గాయతి. మహోదయ మ్యూట్ కరోతు. సుప్రభాతం మాధవి మహోదయే. సుప్రభాతం పావని మహోదయ. సుప్రభాతం. ప్రాతకాలే అల్పాహారం खादति वा? नी महोदये. అహం ప్రాతకాలే దోశ ఉపాహారం ఖాదామి. ధన్యవాదः. ధన్యవాదः. అహమపి దోశ ఏవ ఖాదితవాన్. ఎప్పటి హౌ అహం ఉల్లి దోశ ఖాదితవాన్. अहम् इड्ली खादामि. సుధాబాల మహోదయే మమ సంస్కృత జ్ఞానం అల్పం, బహు అల్పం. అల్పం నాస్తి, స్వల్పం. 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 అల్పుడు అంటే అర్థం వేరు. ఓకే. అల్పుడు కాదు, స్వల్పం అస్తి. అయినా ప్రయత్నం కరామి. కరోతి. ప్రయత్నం కరోతి. గృహకార్యం అంటే మీకు ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే ఇంకా పూర్తి అవ్వలేదు. తర్వాత వస్తాయి ఈ పాఠాలు. గృహకార్యం కర్తుం చేయడం కోసం మీరు వాడారు కదా, అది కర్తుం ప్రయత్నం కరోతి. తప్పకుండా అండి, ఏం చెప్పాలోనండి మరి. తప్పకుండా ప్రయత్నం చేస్తాను అంటానికి ఏమనాలోనండి మరి. అవశ్యం ప్రయత్నం కరామి. అహం అవశ్యం ప్రయత్నం కరోమి. అవశ్యం కరోమి. ధన్యవాదः. లేదు అంటే ఇంకెప్పుడు మనం మాట్లాడలేం. ముందర మాట్లాడే వాళ్ళు ఎవరైనా దొరకాలండి, అదే పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, మీరెందుకు తెలుగులో మాట్లాడుతున్నారు లక్ష్మి గారు? సమస్య లేదు, మాట్లాడుతున్నారు చక్కగా. గత 20 నిమిషాల నుంచి మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడట్లేదు. మీరు అంటారే మీ మొహం మూసేసుకుని నోరు మూసేసుకుని కూర్చున్నారు మీరు రెండోసారి వస్తున్నారు కదా మీరు. మహోదయ పద్ధతు భవతి తు జానాతి ఏవ భవతి వక్తుం శక్నోతి. కించిత్ జానామి. సర్వం అహమపి కించితేవ జానామి, అహమపి అధికం న జానామి.
लक्ष्मी महोदये सुप्रभातम्। सुप्रभातः। भवत्या आफीस् रूमे अस्ति वा? न गृहे गृहे अस्ति। अस्मि। माधवी महोदये वेङ्कटलक्ष्मी మహోదయ పృచ్ఛతి ఏదో అడుగుతున్నారు మీరు. నేనా? మాధవి గారు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు, అది అడగండి. లక్ష్మీ మహోదయే కరోతి వా? పునరపి పృచ్చతు. గృహకార్యం కరోతి వా? ఆమ్, అహం గృహకార్యం కరామి. పవని నువ్వు అందరినీ పాడు చేస్తున్నావు. ఆవిడ కూడా కరామి అంటున్నారు. కరోమి 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 కరోమి. కరోతి కరోమి కరోమి అంటే కరోతి కరోమి. అద్య దినే సర్వత్ర హసామి నవ్వుతున్నాం బాగా. వయం హసంతు హసతి వయం హసామహ వయం హసామహ వయం వయం హసామహ వయం హసామహ. అద్య దినే వయం హసామహ. బహు సంతోషదాయకం. బహు సంతోషదాయకం అస్తి. బహు సంతోషదాయకం అస్తి. కళ్యాణి మహోదయే భవత్య కాం హే? భవత్యా క్లాసే అస్తి వా? మౌనం త్యజతు. కళ్యాణి మహోదయ మౌనం త్యజతు. మౌనం త్యజతు. మౌనం అంటే మ్యూట్. అభి అన్మ్యూటెడ్. So many languages. Hindi instead of Sanskrit. భావని పునః పృచ్చతు. కళ్యాణి మహోదయే భవత్యः క్లాసే అస్తి వా? భవత్యా కక్షాయాం అస్తి. భవతి కక్షాయాం అస్తి. భవతి కక్షాయాం అస్తి వా? భవతి కక్షాయాం అస్తి వా? భవతః కక్షాయాం అస్తి. అస్మి. అహం అస్మి. అస్మి. గ్రంథాలయ మే కిం కరోతి? గ్రంథాలయే పుస్తకం పఠతి. ధన్యవాదాలు. ఆనంద్ కుమార్ మహోదయే రవివారం కక్షా అస్తి వా? రవివాసరే నాస్తి. నాస్తి. రవివాసరే నాస్తి. శ్వః అపి వదామి. శ్వః అపి భవేత్ వా నా భవేత్ వా ఇతి నా జానామి. సూచయిష్యామి. నమస్కార గురుదేవ. హరి ఓం. నమస్కారః మహోదయే. అహం ఉమా మోహన్. అహం జానామి. కథమస్తి మహోదయే? అహం మీ సుఖం అస్తి. సుఖీ అస్మి. మీ సుఖీ అస్మి. కుశలిని అస్మి. కుశలిని అస్మి. విద్యార్థిని అంటాం కదా. కుశలిని అస్మి. కుశలిని అస్మి. కుశలి అస్తివా అని కుశలి అస్తివా అని. కుశలిని అస్తివా. కుశలిని అస్తివా. సమయం తే విద్యార్థిని బహు బుద్ధిమాన్ అస్తి. బుద్ధిమాన్
ते विद्यार्थिनी बुद्धिमान् सन्ति अहं स्वल्पं बुद्धिमान् अस्ति తాహ మనం అందరం లేడీసే ఉన్నామేమో. విద్యార్థిన్యః ताः ఆ, ताः ఉన్నారండి అక్కడ నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు. ఉన్నారా? వచ్చి వేస్తారు. రామ్మోహన్ మహోదయ్ కూడా ఉన్నారు. ఓ ఇప్పుడే సేమ్. రామ్మోహన్ మహోదయ అస్తి, క్షమ్యతాం. నాగేంద్ర కుమార్ మహోదయ, क्षम्यतः or क्षम्यता? హరిరామ్ మహోదయ అపి క్షమ్యతాం. क्षम्या క్షంతవ్యం అనకూడదా గురువు గారు? క్షంతవ్యం క్షమ్యతామని అనాలా? క్షంతవ్యం అస్తి. కమ్ ఉపయోగం తోటి ఏదైనా ఒకటి చెప్పరా గురువు గారు? కమ్ కాహకి బహువచనం కమ్ కదా. దర్శన శిబిరంలో కమ్ లేదు. మీరు కమ్ కిమ్ అన్నారు, కమ్ కిమ్ అని కన్ఫ్యూజింగ్ గా ఉంది. కిమ్ ఏది? కిమ్ ఉంది, కమ్ కరెక్ట్, కమ్ లేదు. కిమ్ కమ్ కాదు, కహా కమ్. కిమ్ ఏమి? కిమ్ అంటే ఏమి? ఏమి? రామః రామం, అట్లాగే కహా కమ్. సమయం కహ. రామం అంటే రాముని. నిన్న క్లాస్ కి రాలేదా మీరు? వచ్చాను గురువు గారు, అంతా మర్చిపోతున్నాను. పొద్దున్న లేచి తల మీద స్నానం చేశారా ఏంటి? తలకెందుకు రాస్తున్నాను? అస్తు. గురువు గారు రామః అస్తి, రామం నమామి. అట్లాగే కహ అస్తి, రామః అస్తి. కం నమామి, రామం నమామి. రామం నమామి ఇది. సీతా రామం పరిణయతి ఇది స్మారతి అతి. మీరు అలా గుర్తుపెట్టుకుంటే కొంచెం గుర్తుండొచ్చేమో. కరెక్ట్. అంటే మనం చెప్పుకున్నటువంటి ప్రతి దానికి కూడా మీరు ఎక్కువ వాక్యాలు అక్కర్లేదు, ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. అదే నేను అందుకే ఏం చేస్తున్నానంటే సామాన్యంగా మనకి తెలుసున్నటువంటి శ్లోకాల్లోంచి తీసుకుని చెప్తున్నాను మీకు. ఏమంటారు దాన్ని, సీతాయాహ పతయే నమః, అట్లాగే జానక్యాహ అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు మీకు సీతాయాహ పతయే అంటే మీరు మర్చిపోయే అవకాశం లేదు. సీత యొక్క సీత మొగుడు అనే తెలుస్తోంది క్లియర్ గా అక్కడ మనకి. సీతాయాహ పతయే కాబట్టి రాధికాయాహ అని మీకు గుర్తుంటుందని చెప్తున్నాను నేను. అలా గుర్తుంచుకోవాలి. పావని చక్కగా లక్ష్మీ కుత్ర గచ్చతి. స్వల్ప గృహ కార్యం అస్తి. మహోదయ ఏంటి ఎలా ఉన్నారు అంటే చాలా బాగున్నారా అంటే చాలా బాగున్నానని చెప్తాం కదా. చాలా అనడానికి ఏం రాయాలో నాకు తెలియట్లేదండి. బహు సంతోషం, బహు ఆనందం, బహు నిద్ర. స్వల్పం అంటే కొంచెం అని తెలిసింది, చాలా అనడానికి నాకు తెలియలేదు. తెలుసు మీకు, స్వరంలోకి రాలేదంతే. జాస్తి అన్న పదం తెలుగు కాదమ్మా, అది తెలుగు, సంస్కృతం. మహోదయే భవత్యా కుత్ర అస్తి వసతి? పావని భవత్యా కాదు కదా, భవతి. భవతి కుత్ర వసతి? పావని మహోదయే ఎవరిని అడుగుతున్నారు? లక్ష్మి గారిని. అహం చెన్నై నగరే నివసతి. ఇందాక తమిళ్ వచ్చింది మీకు కొంచెం, అందుకని డౌట్ వచ్చింది.
పావని సూక్ష్మగ్రాహి. అస్తు. అహం పూర్వే చెన్నై నగరీలా వసతి. కుత్ర నగరే వసతి ఏ కుత్ర చెన్నై వసతి నగరేలా చెన్నై నగరేలా కోయంబేడు నగరంలో వసతి. అస్తు. అత్ర నాను స్టేట్ బ్యాంక్ ల ఉద్యోగం కరోమి. అహం ఆంధ్ర బ్యాంక్ నివృత్త ఉద్యోగిని. మమ భర్త సహ ఆంధ్ర బ్యాంక్ నివృత్త ఉద్యోగి. కహ బ్రాంచి కహ శాఖ बहुशाख उद्योगी आंध्रा बैंक तो नास्ति, यूनियन बैंक ही अस्ति. अस्तु, धन्यवादः. समयः इदानीं